కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? శత్రుబాధలు, భూ వ్యవహారాలు, అధికార సమస్యలు తొలగించి అదృష్టాన్నిచ్చే దేవత వారాహి అమ్మవారు. వారాహి నవరాత్రులు జూన్ 25 నుంచి జూలై 4వ తేదీ వరకు జరుగుతాయి. అందువల్ల విశేషంగా భక్తుల కోసం మహాశివుని పరమ పావన పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో సూర్యలింగం దగ్గర నిత్యాగ్ని ఆశ్రమంలో వారాహి హోమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలి అనుకునే భక్తులు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వారాహి మహా హోమంలో పాల్గొన్న వారికి ప్రసాదం కొరియర్ చేయబడును. ఒక పసుపు కొమ్ము, హోమ బస్తం, పసుపు, అమ్మవారి కుంకుమ, డ్రై ఫ్రూట్స్, రక్షా కంకణాలు, అరుణాచల స్వామివారి విభూది పంపించబడును. ఆ పసుపు కొమ్మును బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది. రక్షా కంకణాలు చేతికి ధరిస్తే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అమ్మవారి కుంకుమను ధరిస్తే సకల సమస్యల నుండి బయటపడవచ్చు. పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. అరుణాచలంలో మహా వారాహి హోమంలో పాల్గొని మీ కష్టాలన్నీ తొలగించుకోగలరు. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. అమ్మ, గరికపాటి వారు ఒకానొక సమయంలో ఏం చెప్పారంటే, రుణం లేకపోతే భార్య కానీ భర్త కానీ రారు, పిల్లలు కానీ పుట్టరు అని. కానీ ఈ రోజుల్లో ఈ రెండు పనులు జరగకపోతే అసలు మనిషిగానే లెక్క పెట్టట్లేదు కదమ్మా. అసలు నిజానికి వారు చెప్పిన మాటలు ఆచరణలో పెడితే గనక, కొంచెం స్పృహంలోకి తీసుకుంటే గనక గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అంటే పోయిన జన్మలో నేను ఎప్పటికీ రుణపడలేను రా నాయన, ఈ జన్మలో పుణ్యం సంపాదించుకొని పోతా ఉంటాను, వచ్చే జన్మలో ఇంకా తోపుగానో తురుంకానో లేకపోతే అసలు పుట్టనేమో, భగవంతుడిలో మమైక్యం అయిపోతానేమో అనే విధంగా ఎవరు ఆలోచించట్లేదంటమ్మా. ఇప్పుడు సమాజం కూడా బ్రతకనివ్వదు, పెళ్లి కాకపోయినా పిల్లలు పుట్టకపోయినా పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళని వెలివేస్తున్నారు కూడా. ఫంక్షన్స్ కి వాటికి రానివ్వరు, మర్వరింగ్ చేస్తారు. అంటే చూడు అని చెప్పి అసలు ఈ పాయింట్ ని మీరు సపోర్ట్ చేస్తారా? ఇస్ ఇట్ కరెక్ట్? ఆ గరికపాటి వారు చెప్పింది 100% కరెక్ట్. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఆంతర్యం కూడా నేను విశ్లేషణ చేసి చెప్తాను. రుణం అనేది ఉండాలి. రుణం లేకపోతే మనకి ఇంకా జనరేషన్ ఏముంది? ఆయన చెప్పిన దాంట్లో 1000% కరెక్ట్. రుణం ఉంటేనే మనకి పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, ఇల్లు కానీ. ఇంకా చెప్పాలంటే మనకి పూర్వం సామెత కూడా ఉంది, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతులు ఆలయము. ఆలయం అంటే దేవాలయాలు కాదు, మనం ఉండే గృహం, ఇల్లు. ఒక్కొక్కటి మీకు విశ్లేషణ చేసి చెప్తాను. అయితే ఆ రుణము అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మన బ్యాంకుల్లో తీసుకునే రుణాలను కాదు, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి గత జన్మలో కర్మబంధ రూపేణ రుణం ఏదైనా ఉన్నది అంటే కనుక అవి తీర్చుకోవడం కోసము మనకి జన్మ వస్తుంది, బంధాలు ఏర్పడతాయి. కానీ అందరికీ జన్మ వచ్చిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావు, పిల్లలు పుట్టరు, అలాగే ఉండిపోతున్నారు కూడా. అంటే జన్మ తీసుకున్నంత మాత్రాన మనకి ఇవన్నీ సమకూరుతాయని అనుకోవడం పొరపాటు. అయితే గత జన్మలో కనుక ఏమైనా రుణాలు ఉంటేనే ఆ రుణం తీర్చుకోవటానికి ఈ జన్మకి భర్త రావడము లేదా భర్త భార్య పెళ్లి అవ్వడము ఇవి జరుగుతాయి. తర్వాత పిల్లలు పుట్టడం కూడా గత జన్మలో. ఈ పిల్లలు పుట్టడానికి కూడా చెప్తాను, మగ పిల్లలు పుట్టిన వాళ్ళందరూ మేము చాలా పెద్ద గ్రేటు, మాకు మగ పిల్లలు పుట్టారు, మీకు అందరు అబద్ధాలు ఆడారు కాబట్టి మీకు ఆడపిల్లలు పుట్టారు అని వెక్కిరిస్తుంటారు కూడా. అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుట్టడం అని కాదు అక్కడ. ఏమి ఆడకపోయినా అంటే సైంటిఫిక్ పరంగా తర్వాత చెప్తాను, ముందు ఆధ్యాత్మిక పరంగా చెప్పేస్తాను. అయితే మగపిల్లలు ఎందుకు పుడతారు అంటే, ఎక్కువ మందికి గత జన్మలో ఈ తల్లిదండ్రుల మీద కక్ష ఉన్నవాడు, అంటే ఆ తల్లిదండ్రులు సరిగా చెయ్యలేకపోయినా, వాళ్ళకి సరిగా చూడకపోయినా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా, ఆ కర్మను తీర్చుకోవడానికి అంటే వైరం తీర్చుకోవడానికి ఈ జన్మలో మగ పిల్లలు పుడతారు. అమ్మా, ఇప్పుడేమో మగపిల్లల తల్లిదండ్రులు ఫుల్ అసలు అమ్మ మీసాలు తిప్పేస్తున్నారు, మేము మగపిల్లల తల్లిదండ్రులము అని. కాదు, మీరు శాస్త్రం వెతుక్కున్నా సరిపోతుంది, దీనికి మళ్ళీ ప్రత్యేకంగా కామెంట్స్ పెట్టక్కర్లేదు. వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించ అంటే ఇంటి పేరు వచ్చేసింది కాబట్టి వంశోద్ధారకుడు అని కాదు. దీని వెనకాల ఆంతర్యం ఏంటంటే, ఈ తల్లిదండ్రుల మీద వైరం ఉంటే కనుక మగపిల్లలు పుడతారు. మరి ఆడపిల్లలు దేనికి పుడతారు అంటే, రుణం తీర్చుకోవడానికి ఆడపిల్లలు పుడతారు. ఎందుకు, ఎలా రుణం ఉంటుంది అంటే కనుక, ఏ పిల్లలైనా మనము కన్నప్పుడు పెంచాలి, పోషించాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలి. కానీ ఆడపిల్లలకి మనము ఎదురు ఇస్తాము.
అవునా? అవును. ఎంత వరకు అంటే కట్నం అనేది ఇప్పుడు పేరు పెట్టారు, కానీ ఆడపిల్లని వేరే ఇంటికి పంపించేటప్పుడు ఎంతో కొంత మగపిల్లవాడు తీసుకొస్తాడు, ఆడపిల్ల తీసుకువెడుతుంది అంటారు. ఎంతో కొంత మనము ఆ రుణము, అంటే ఆ పిల్ల మనకి పుట్టింది అంటే రుణం తీర్చుకోవడం కోసం పుట్టింది అని ఒక అర్థం. రుణం తీర్చుకోవడం కోసం తప్ప ఏదో పాప అబద్ధాలు చేస్తే పుట్టిన పిల్ల కాదు. ఇది ఊరికే ఏదో అంటూ ఉంటారు, కానీ అది మాత్రం నిజం కాదు. అయితే ఇప్పుడు మగ పిల్లవాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పిల్లవాడు వంశోద్ధారకుడు అని ఎందుకు అంటున్నారంటే, వీళ్ళ మగపిల్లలతోనే పేర్లు అవి వస్తాయి కాబట్టి, గోత్రనామాలు వస్తాయి కాబట్టి వంశాన్ని ఉద్ధరించేసేవాడు. వాడు ఉద్ధరిస్తాడా లేదా జీర్ణం చేస్తాడా అనేది తర్వాత విషయం. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. కడుపు పండింది, మాకు మగపిల్లడు పుట్టాడని కూడా చాలా మంది అంటుంటారు. అయితే ఎవరు పుట్టినా కడుపు అనేది పండుతూనే ఉంటుంది. అయితే మగపిల్లవాడికే కడుపు పండడం అనేది కాదు. ఇప్పుడైతే గనక ఈ మగపిల్లవాడు ఈ రకంగా పడతాడు. ఆడపిల్ల ఒకటి రుణము తీర్చుకోవడం కోసము. అసలు రుణం ఎందుకు ఉండాలి అంటే కనుక, మన జన్మ తీసుకోవాలి అంటే రుణం ఉండాలి. మీరు సామెతలు వినే ఉంటారు, ఈ తీరని రుణంగా మిగిలిపో అంటుంటారు. కొన్ని రుణాలు తీర్చుకోకూడదు, తీర్చుకోకుండా ఉంటేనే మనకి మళ్ళా వాళ్ళు మనకి వస్తుంటారు. అది సత్కర్మలకైతే. కొంతమంది అప్పులు తీసేసుకుని ఎగేస్తూ ఉంటారే, అబ్స్కాండ్ అయిపోతుంటారు, మొబైల్స్ ఆఫ్ చేసేస్తుంటారు, కావాలని చెప్పి ఇబ్బంది పెడుతుంటారు. ఆ రుణాలు కాదు నేను చెప్పేది, మామూలు రుణాలు అనమాట. ఈ రుణాలు కొన్ని రుణాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మంచి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మళ్ళా వాళ్ళు మనకి తల్లిగా కావాలి అంటే వాళ్ళ రుణం మనం ఉంచుకోవాలి, తీర్చేసుకోవద్దు. అది చెడ్డగా ఉన్నారనుకోండి తొందరగా తీర్చేసేయండి. కొంతమంది మనకి కావాలి అని అనుకుంటాము, అది మన ఇంట్లో చుట్టాలే అక్కర్లేదు, ఎవరైనా బయట వాళ్ళు చూడంగానే మనకి ఒక రకమైన ఆత్మబంధం ఏర్పడుతుంది. ఆ ఆత్మబంధం ఏర్పడినప్పుడు వాళ్ళతో మన ట్రావెల్ ఈ జన్మకే కాదు తర్వాత కూడా ట్రావెల్ అవ్వాలి అంటే వాళ్ళతో మన రుణం పెట్టుకోవాలి. పెట్టుకుంటే వచ్చే జన్మలో కూడా మనం కలుస్తాము, కలిసి ఆ బంధం తీర్చుకుని వెళ్ళిపోతారు. కాబట్టి తీరని రుణముగా మిగిలిపోవాలి అని అనుకుంటారు. కొన్ని రుణాలు తీరవు. పితృ రుణం ఒకటి, మాతృ రుణం ఒకటి, తర్వాత గురు రుణం ఒకటి, దైవ రుణం ఒకటి, ఇలాంటివి తీరని రుణాలు. ఆ రుణాలు అలా ఉంచుకోవాలి. అయితే ఈ రుణాల సంగతి ఇలా ఉంటే కనుక, తర్వాత అంశం ఏంటంటే పిల్లలైపోయింది, భర్త కూడా మనకి ఒక 7 జన్మలకి బంధంగా మన భర్తే వస్తాడు అని అంటారు. కానీ ఏ జన్మ 7 జన్మలో మనకు తెలియదుగా. ఈ జన్మ 7వదా లేకపోతే ఈ జన్మ మొదటిదా అనే విషయం మనకి తెలియదు. కానీ అది ఏరియల్ బంధంగా మనకి తెలుస్తుంది కొంచెం. ఎలా అంటే ఆ భార్యాభర్తల బంధము కొన్ని సందర్భాలలో మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఫ్లేవరు, ఆ అనుబంధాన్ని అనుభవించిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడు ఆ బంధం ఎవరు అంత గట్టిగా అనుభవించట్లేదు కాబట్టి, 3 నాళ్ల ముచ్చట బంధాలే కాబట్టి వాళ్ళకి అంత ఆస్వాదించే సమయము లేదు, భర్తని భర్తగా కూడా చూడటం లేదు, భార్యని భార్యగా కూడా చూడలేదు కాబట్టి ఆ ఫ్లేవర్ వాళ్ళకి తెలియదు. కానీ మనం కొన్ని జన్మల నుంచి ఈతనే నా భర్త, ఈమె నా భార్య అనేది కూడా తరచి చూస్తే మనకి తెలుస్తుంది. అయితే భార్యాభర్తలు పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనే సామెత కూడా ఉంది. ఇవి ఉత్తినే పుట్టలేదు. మనం ఏది మంచిగా దానం ఇస్తామో మనకి పుట్టే పిల్లలు కూడా చక్కటి పిల్లలు పుడతారు, పండంటి పిల్లలు పుడతారు. అదే కనుక మనకి బుద్ధి వంకరగాను, మెంటలీ రిటార్డెడ్ గాను, లేదంటే కొంచెం అంగవైకల్యంతోనూ పుట్టారు అంటే మనము ఎవరికైనా గతంలో ఇచ్చిన దానాలు సరి అయినవి కాదు. కాకపోతే అది వారితో మనం ఇబ్బంది పడాలి కాబట్టి ఈ జన్మలో వాళ్ళు మనకి పిల్లలుగా పుట్టి ఆ బాధను మనం అనుభవించేలాగా అవుతుంది. అయితే మనం ఉంచుకునేది ఎప్పుడు మంచి ఉంచుకుంటాము, ఇచ్చేది ఎప్పుడు చెడు ఇస్తాము. మీరు గమనించారో లేదో, మంచి పళ్ళు కానీ మంచి వస్తువులు కానీ మనకి దానం ఇవ్వాలని అనిపించదు. వాళ్ళకి ఇచ్చేదే కదా, చూస్తారా ఏమిటని. చీరలు ఇచ్చేటప్పుడు చిరిగిపోయిన మడత పెట్టి ఇచ్చేస్తుంటారు, లేదా పళ్ళు ఇచ్చేటప్పుడు ప్యాకెట్లో పెట్టి ఇచ్చేస్తుంటారు. అంటే మనం చూడకపోవచ్చు, వాళ్ళు చూడకపోవచ్చు, కానీ కర్మ చూస్తుందిగా. మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకి వస్తుంది. మరుసటి జన్మలో ఇట్లాంటి అంగవైకల్యం కలిగిన పిల్లలు పుడతారు. అయితే ఇది భర్త భార్య అయిపోయింది, పిల్లలు అయిపోయారు. ఇప్పుడు పశువుల సంగతికి వద్దాము. పశువుల దగ్గర మనకి పెట్ యానిమల్స్ ని కొంతమందిని పెంచుకుంటుంటాము. ఏదైనా గతంలో రుణం ఉండిపోతే ఆ రుణం తీర్చుకోవడం కోసం మన ఇంటికి ఏదో రకంగా గో రూపంలో కావచ్చు, లేదా యానిమల్స్ రూపంలో కావచ్చు, మన ఇంటికి వచ్చి తీరుతాయి. అది 1 రోజా 2 రోజులా కొన్ని సంవత్సరాల అనేది మనకి తెలుస్తుంది. ఉదాహరణకి మనం ఉన్న బాకీని బట్టి
బాకీని బట్టి. ఉదాహరణకి మన ఇంట్లోకి ఒక ర్యాబిట్నో లేదా ఒక కుక్కనో పెంచుకుందాం అనుకుందాం, ఒక ఆవునో పెంచుకుందాం అనుకుంటాం. మన ఫుడ్ అంటే మనం పెట్టే ఆహారం దానికి ఎన్నాళ్ళు రుణమో అన్నాళ్ళు మన దగ్గర ఉంటుంది. ఆ తర్వాత అది పారిపోవడమో చనిపోవడమో జరుగుతుంది. అంటే దానికి మనకి ఆ గత జన్మ రుణము వడ్డీతో సహా తీరిపోయింది అన్నట్టు. ఈ విషయము పిల్లల్లో కూడా వర్తిస్తుంది. గత జన్మలో ఏదైనా సరే అమ్మా, కర్మ ఈజ్ ఈక్వల్ టు గత జన్మ. ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు ఉంటాయి. మనకి గత జన్మలో ఏదైతే చేసుకుంటామో ఈ జన్మలోకి అది వస్తుంది. అయితే ఈ వచ్చింది పిల్లల్లోకి ఎలా వస్తుంది అంటే చిన్ని అప్పులు అంటారు, చిట్టి బాకీలు అంటారు. అవి వాళ్ళు ఏం చేస్తారు, ఇవ్వకుండా వాళ్ళు మర్చిపోయారని మనము మర్చిపోతాము. దాన్ని తీర్చుకోవడం కోసం పిల్లలు పుడతారు. కొంతమంది 7వ నెలలోనే పుట్టి చనిపోతుంటారు. అంటే గర్భంలో ఉండి తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి ఎంతవరకు వీళ్ళు ఆహార రూపంలో తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఆ రుణం తీరిపోతుంది, చనిపోతారు. కొంతమంది కొన్నేళ్లు బతికి చనిపోతూ ఉంటారు. కొంతమంది టీనేజ్ వరకు వచ్చి, అంటే వాళ్ళకి రుణం తాలూకా అమౌంట్ ఎంతవరకు ఉందో అంతవరకు తీర్చుకుని ఆ తర్వాత చనిపోతారు. తర్వాత లేదు, పూర్ణాయుష్కులుగా చాలా మంది ఉంటూ ఉంటారు. అది తీరని రుణం అన్నమాట. తల్లిదండ్రులు 80 ఏళ్ళు వచ్చినా, బిడ్డలు 70 ఏళ్ళు వచ్చినా, అంటే వాళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నా బిడ్డలు కూడా చక్కగా మనవలతో, ముని మనవలతో, ఇని మనవలతో ఉంటుంటారు. అలాంటి పిల్లలు తీరని రుణాలన్నమాట. అది అసలైన కుటుంబము. మనకి ఏదైనా తీరని రుణాలు ఉండాలి అంటే కనుక ఇవి. మరి తీరని రుణాలు ఎలా చేసుకోవాలి అన్న సందేహం కూడా వస్తుందిగా. తీరని రుణాలు అంటే మీకు డబ్బు ఇచ్చి నేనే పారిపోవడం కాదు. దేవ రుణాలు, పితృ రుణాలు, తర్వాత గురు రుణాలు, ఇలాంటి కొన్ని రుణాలను మనము దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకుంటే మరీ ముఖ్యంగా దేవ రుణాన్ని దాచిపెట్టుకుంటే కనుక అది మనకి అంటే ఏం చేయాలంటారు? సత్కర్మలు, దాన ధర్మాలు, సత్కర్మలు ఇవి చేస్తుంటే మనకి ఆ రుణాలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి అన్నమాట. అవి చేస్తే వచ్చే జన్మకి మంచి భర్త, మంచి భార్య రావడము, మంచి పిల్లలు పుట్టడము, ఇవి జరుగుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో భార్యాభర్తలు అయింది, పిల్లలయ్యారు, యానిమల్స్ అయిపోయింది. తర్వాత ఆలయాలు, ఓకేనా. ఆలయాలు అంటే దేవాలయాలు కాకుండా మనం ఉండే ఇల్లు వాకిళ్ళు, అది సొంత ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు. ఉదాహరణకి అద్దె ఇల్లు తీసుకుందాము. మనం కొన్ని ఇళ్లలో 12 ఏళ్ళు ఉంటాము, కొన్ని ఇళ్లలో 10 ఏళ్ళు ఉంటాము, కొన్ని ఇళ్లలో 4 నెలలు, 3 నెలలు, నెలే ఉంటాము. అంటే ఆ ఇంటి యజమానికి మనం చాలా ఇళ్ళు చూస్తాము, కానీ అన్ని ఇళ్ళు మనకి నచ్చవు. ఆ ఇంటి యజమానికి మనకి ఏదైనా గత జన్మలో బంధం ఉంటే అది తీర్చుకోవడం కోసం ఆయన ఇంటికి మనం రెంట్గా వెళ్ళడమో, లేదంటే రెంట్ ఇచ్చి దిగకుండా మనం వెళ్ళిపోవడమో, ఆ రకంగా మనము ఆ ఇంట్లోకి చేరడం అవుతుంది. అది ఆ రుణం తీరిపోగానే మనమైనా వెళ్ళిపోతాం, లేదంటే ఆయననే వెళ్ళిపోమని చెప్తాడు. అది ఆలయం అంటే ఇదే అనమాట, మనం ఉండే ఇల్లు. అది సొంత ఇల్లు తీసుకుంటే కనుక సొంత ఇళ్లలో కూడా మనం కష్టపడి కొనుక్కుంటాము, కష్టపడి కట్టుకుంటాము, కానీ ఆ ఇంట్లో కూడా మనం ఉండలేకపోతాము. వేరే ఇంటికి వెళ్ళడమో లేదా అమ్మేసుకోవడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఏదైనా రుణమే తప్ప వెనకాల ఇంకొకటి లేదు. రుణం అనేది మంచి రుణం ఉంటుంది, చెడు రుణం ఉంటుంది. మంచి రుణం చేసుకుంటే ఇలాంటివి సంప్రాప్తం అవుతాయి. అయితే ఇందాక మీరు అడిగినట్టుగా పిల్లలు పుట్టకపోతేనో లేదా అంటే పెళ్లిళ్ళు కాకపోతేనో సమాజం నుంచి వెలివేత వస్తుంది, తిడతారు. హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, మీ అందరూ పాపం చేసుకున్నారు కాబట్టి రుణం ఉండిపోయింది కాబట్టి. అవును, కానీ అలా ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరమ్మా ఆలోచిస్తా? కరెక్ట్, ఆలోచించట్లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఎవరికైతే పిల్లలు కలగరో వాళ్ళకి డైరెక్ట్ గా అంటే ఏ రుణము లేదు. వాళ్ళకి భార్య భర్త చనిపోతారు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు, నిస్సంతుగా ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్ మోక్షమే. ఎందుకంటే వాళ్ళకి ఇంకేమీ బాకీలు లేవు కదా. మరి బాకీ లేకపోతే జన్మ ఎందుకు వచ్చింది? ఇప్పుడు నెక్స్ట్ బర్త్ లేదు కదా, వాళ్ళకి డైరెక్ట్ మోక్షమే అంటారు కదా. ఇది శాస్త్రవచనం, నేను చెప్పింది కాదు. గత జన్మలో చేసుకున్నారు, రుణాలన్నీ తీరిపోయినాయి. అంటే వాళ్ళకి భార్యాభర్త వచ్చేసారు, భర్త కాలం చేయడమో భార్య కాలం చేయడమో అయిపోతుంది. అయితే పిల్లలు లేరు కదా, వంశం లేదు కదా, ఇంకా డైరెక్ట్ గా వాళ్ళకి ఎవరికి బాకీ లేరు. డైరెక్ట్ గా బాకీ లేరు కాబట్టి ఏదైతే మనం తీర్చేసుకుంటామో మోక్షమే కదా నెక్స్ట్. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు. వీళ్ళు ఈ జన్మలో సత్కర్మలు చేసి ఉండొచ్చు, దుష్కర్మలు చేసి ఉండవచ్చు.
పెళ్ళైన దగ్గర నుంచి చివరి దశ వరకు. మరి దీనికి జన్మ ఉండదా అని సందేహం కూడా మీకు రావచ్చు. అయితే జన్మ వస్తుంది మోక్షానికి. అంటే వీళ్ళు చేసిన సత్కర్మలకి మోక్ష మార్గం ఉంది. అదే వీళ్ళు మోక్షమే అంటే వీళ్ళు ఈ ఎవరైతే ఈ దంపతులు గాని లేదా పెళ్లి కాకుండా ఉండిపోయిన వాళ్ళు గాని చాలా మంది ఉండిపోతూ ఉంటారు. అంటే పురుషుడు ఉండిపోతాడు, స్త్రీలు ఉండిపోతారు ఎప్పటికీ పెళ్లిళ్ళు కాకుండా. వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు కదా. అది ఈ సమయంలో వాళ్ళు పుణ్యం చేసుకున్నారనుకోండి, అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒక 70 ఏళ్ళు అంటే వివాహం కాకుండా పిల్లలు లేకుండా ఉండిపోయి సత్కర్మలు చేసుకుంటే మోక్షము. లేదా ఈ సమయంలో వాళ్ళు చెడు మార్గం పట్టినా చెడు కర్మలు చేసినా మళ్ళా భర్త తీసుకోవాల్సిందే. మనకి భర్త ఉన్నది లేనిది అనేది మన కర్మని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనిషి కన్యాదానం చేయాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి, సంపాదించుకోవాలంటారు కదా. ఒక్కసారి దాని గురించి చెప్పరా? తప్పకుండా. అన్ని దానాల్లోకి శ్రేష్టమైన దానాలు 3 దానాలు. అంటే అన్ని దానాలు మంచివే, కానీ శ్రేష్టమైనవి ఉత్కృష్టమైనవి కన్యాదానము, అన్నదానము, రక్తదానము. ఈ 3 కూడా చాలా విశిష్టమైనవి. అందరూ చెయ్యలేరు, అందరికీ అవకాశం ఉండదు కూడా. అయితే ముందుగా కన్యాదానం తీసుకుందాము. చాలా మందికి మగపిల్లలు ఉన్నారు, మరి మాకు ఆడపిల్లలు లేరు, మేము కన్యాదానం చేయాలంటే ఎలా అని సందేహం మగపిల్లల తల్లికి రావచ్చు. అయితే వాళ్ళకి ఇందులో 3 రకాలు. అసలు ఏ అంటే ఆర్థికంగా ఎటువంటి స్తోమత లేని వాళ్ళు, మధ్యస్థాయి స్తోమత ఉన్నవాళ్ళు, హై స్థాయి స్తోమత ఉన్నవాళ్ళు 3 కేటగిరీస్ తీసుకుందాము. ముందుగా అసలు ఏ స్తోమత లేని వాళ్ళు మగపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే సామాన్యమైన జీవితం గడుపుతున్న వాళ్ళకి 2 మగపిల్లలో 3 మగపిల్లలో ఉండి ఆర్థిక స్తోమత లేకపోయి వాళ్ళకి కన్యాదానం చేసుకోవాలి అన్న తపన ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే యథాశక్తి పెళ్లి జరుగుతున్న సమయంలో తాళిబొట్టు గాని, తాళిబొట్టు ఇచ్చే స్థాయి కూడా మాకు లేదు అని అనుకుంటే వధూవరులకు బట్టలు కనుక దానం చేసుకున్నట్టయితే ఆ ఫలితం వస్తుంది. మరీ గర్భదరిద్రులు అయితే సంగతి. తర్వాత మధ్యస్థంగా ఉండే వాళ్ళు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు. వాళ్ళకి మగపిల్లలు ఉండి ఆడపిల్లలు లేకపోతే మరి మాకు కన్యాదాన ఫలితం రావాలి అని అంటే కనుక ఆ పెళ్లి జరుగుతున్న మీ చుట్టాల్లో కావచ్చు, లేదా బయట అనాథ పిల్లలకి, ఎవరైనా సరే ఆడపిల్లకి శక్తి కొద్దీ మీరు ఆ పిల్లకి ఏదైనా పుట్టిల్లుగా అనుకుని ఇచ్చినట్టయితే కనుక వివాహ సమయంలో ఆ ఫలితం కూడా దక్కుతుంది. తర్వాత ఇంకా హై స్థాయి బాగా డబ్బున్న వాళ్ళు, మగపిల్లలు ఉండి ఆడపిల్లలు లేరు, మేము కన్యాదానం చేసుకోవాలి అనుకుంటే ఆడపిల్లని అడాప్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక వాళ్ళ చుట్టాల్లో కానీ లేదా బయట అనాథ ఆడపిల్లలు ఆర్ఫన్స్ బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళకి పెళ్లి చేసి అంగరంగ వైభవంగా మీ కూతురులాగానే పెళ్లి చేసి కన్యాదానం చేసినట్టయితే ఈ దంపతులు మంచి కన్యాదాన ఫలితం వస్తుంది. ఇది 3 స్థాయిల్లోనూ కన్యాదాన ఫలితాన్ని ఈ దంపతులు పొందవచ్చు అన్నమాట. రైట్, చాలా ఎలాబరేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా ప్రతి పాయింట్ ని కూడా. ధన్యవాదాలు.